మార్చాడు. నిన్నటి వరకు బాగున్న పిల్లలు ఈ రోజు ఎందుకు ఇలా మారిపోతున్నారు అనేది మా ప్రశ్న. ఒక్క ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను యమున గారు, ఈ మార్పిడ్లు అనేవి జనరల్ గా హిందూ మహిళలు వెళ్ళి ముస్లింలు ఎక్కువ మారుతున్నారా, ముస్లిం మహిళలు హిందువుల్ని పెళ్లి చేసుకొని హిందువులుగా మారే ప్రక్రియ దీంట్లో ఏది ఎక్కువగా ఉందంటున్నారు? ఆడపిల్లలు హిందూ ఆడపిల్లలు మతం మారుతున్న మాట వాస్తవము. ముస్లిం మతంలో వాళ్ళు మారి హిందువుల్లో చేరుతున్నారా? ఇస్లాం మతం మారుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇస్లాం మతంలో మారుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే ప్రక్రియ ప్రశ్నార్థకంగా ఉంది. నిన్నటి వరకు తల్లి తండ్రి దేవతలుగా చూస్తున్న వాళ్ళు ఈ రోజు సడన్ గా అమ్మా నాన్న మీద కేసులు పెడుతున్నారు. మీరు ఒకవేళ ఇప్పుడు హిందూ మతంలో ఉన్న మహిళలు ఎక్కువగా వెళ్లి ముస్లింలో మారుతున్నారు, ముస్లిం మతంలో ఉన్న మహిళలు వెళ్ళి మారడం కాదు, ప్రలోభానికి గురై మారుతున్నారు అనుకున్నాం. అలాగే ముస్లిం మతంలో ఉన్న మహిళలు జరిగింది. మహిళ మానసిక స్థితి మీద ప్రాపర్ రెక్కీ జరిగింది. ఆవిడ ఒక స్థితిగతుల మీద పూర్తి అవగాహన ఉంది. నా ప్రశ్న ఏంటంటే అమ్మ నా ప్రశ్న జరిగింది, తప్పు చేశారు, సమర్థించద్దు మనం. కానీ నేనక్కడ ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు. ఆ వ్యక్తి ఉన్న సంఘటనలు సిచ్యువేషన్ అటువంటి మాది మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపొద్దున మన సగ జీవితం అయిపోయింది, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కలిసి ఉండాలి. మనుషుల మధ్యన అన్రెస్ట్ ఉంటే ఎట్లా బతుకుతారు? నేను అనేది ఈ మత మార్పిడ్లు వాళ్ళు ప్రలోభపెట్టో ఏదో ఒకటి చేసి ముస్లిం మతంలోకి హిందూ మహిళల్ని ఎక్కువగా కన్వర్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అలాగే ముస్లిం మహిళలు హిందువులు కూడా అందగాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకొని హిందూ మతంలోకి వచ్చే వాళ్ళు క్వశ్చన్ కాదు, మీరు ఆన్సర్ చెప్పదగ్గ క్వశ్చన్ ఇది. ఒక్క నిమిషం శేఖర్ భాష గారు చెప్తుంది పూర్తిగా వినండి. సో ముస్లిం మహిళలు హిందూ మతంలోకి మారుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, మనం మన మహిళల్ని ఎందుకు రక్షించుకోలేకపోతున్నాము అనే కోణంలో హిందూ మతంలో మీరు ఏదైనా సరే చేద్దాం అనుకుంటున్నారా, ఏదైనా చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఎవరు రావట్లేదు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ అవతల్లోకి వెళ్తున్నారు. సో ఎక్కడుంది, మనం ఏం చేసుకోవాలి, ఈ మహిళలు మన మతంలోనే కొనసాగాలంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే నా క్వశ్చన్. ఓకే, ఇది దీని గురించి ఆల్రెడీ దేర్ ఆర్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఇష్యూని నేను 99 టీవీని అపీల్ చేస్తున్నాను. ఈ యొక్క మాధ్యమం ద్వారానే ఎవరైతే నిజంగా ఫోర్సిబుల్ గా వాళ్ళ జీవితాలన్నీ ఇదయ్యారో వాళ్ళందరినీ పిలుద్దాము, ఆర్గనైజేషన్స్ పిలుద్దాము. ముస్లిం మత పెద్దలు ఖచ్చితంగా ఉండాలి అందులో, ఎందుకంటే అది డిబేట్ కాదు, డిస్కషన్లు కాదు. ఏం చెయ్యాలి అంటే సంయుక్తంగా అక్కడ హిందువులు, ముస్లిం పెద్దలు, తర్వాత మిగతా పెద్దలు, ఆర్గనైజేషన్స్, తర్వాత ఏదైతే సంఘాలు ఆర్గనైజేషన్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయో విక్టిమైజేషన్ కి గురైన బాధితుల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళ టాక్ షో వేర్ వీళ్ళందరూ ఉంటారు. అక్కడ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక ఆర్టికల్ 25 చెప్పినట్టుగా హ్యాపీగా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ని అందరూ కూడా స్వేచ్ఛగా అనుభవిస్తూ, పక్కన వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ అభిమతాన్ని గౌరవిస్తూ, చేతనైతే బలహీనంగా ఉన్న వాళ్ళని మనం ఏదన్నా మన వల్ల ఏమన్నా అవుతే వాళ్ళని సంరక్షించుకుందాం. కానీ ఫోర్స్ తోనో కానీ హింసతోనో మతం మార్చడం అనేది ఒక ముస్లిం మహిళ గనక హిందువుగా మారి హిందువుని వివాహం చేసుకుంటే అతని జీవితకాలం ఆ ఒక్క ఆవిడనే ధర్మపత్నిగా భావించి ఉండాలి. అదే ఒక హిందూ మహిళ గనక ముస్లిం గా మారి అక్కడికి వెళ్తే రేపు ఎల్లుండి ఆవిడకి సవతి వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. అయినా కూడా ఇది తెలిసి కూడా ఎందుకు కన్వర్షన్స్ ఇటు సైడే ఎక్కువ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఏ మహిళకైనా ఒకటే భర్త ఉండాలని కోరుకుంటది, బట్ అబ్బాయి రేపు ఇంకొకరు కూడా చేసుకోవచ్చు అని తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు మీరు? వాల్యుబుల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ మీరు ఎవరైతే మహిళలు ఉన్నారో, నేను కొంతమంది బాగున్న వాళ్ళు కూడా ఉన్నారండి. మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు అందరూ అలా అయిపోలేరు. మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, కులాంతర వివాహ, అసలు మన భారత సంస్కృతిలో కులాంతర వివాహాలే ఇంతకు ముందు బోలెడు ఉన్నాయి. మన వేదవ్యాసుడు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? కులాంతర వివాహం వెళ్ళే. కాబట్టి కులం ప్రసక్తి మనం లేదు, కులం గురించి మనం మాట్లాడకపోతే మంచిది. మతాంతర వివాహాలలో నాకు తెలిసి చాలా అద్భుతంగా హాయిగా ఉన్న వాళ్ళు కూడా జనాభాలో ఉన్నారు. కానీ ఆ సంఖ్య
తక్కువ, ఆ సంఖ్య తక్కువ. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, థాట్ ప్రాసెస్, పెరుగుతున్న విధి విధానాలు, మన ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అవడానికి, అంటే ఆ కుటుంబంలో ఆ ఫ్యామిలీలో సోషల్ గా అడ్జస్ట్ అవడానికి కొద్దిగా టైం పడతాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం మహిళ ఏమైపోతుందంటే షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ నువ్వు పెళ్లి చేసుకున్నావు, నోరు మూసుకొని భరించు, అలాంటి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. నిజంగా బాగా చక్కగా ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడు ఎవరికెవరు అడ్డు చెప్పుకోలేదు, చాలా సాఫీగా వాళ్ళ కుటుంబాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బై ఫోర్స్ ఈజ్ ద ప్రాబ్లం. ఫోర్స్ చేయొద్దు, ఫోర్స్ ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లం. మీరు మానసికంగా శారీరకంగా ఏ రకంగా అయినా మహిళని మీరు ఫోర్స్ చేసి మతాల్లో మతాన్ని మార్చొద్దు అనేది చాలా స్ట్రాంగ్ గా చెప్తున్న వాయిస్. శేఖర్ భాష గారు డిబేట్ ముగించే ముందు, అంటే ఈ ఎపిసోడ్ లో